బండి సంజయ్ కొడుకు ఫోక్సో కేసు నుంచి డైవర్ట్ చేసేందుకు మరో డ్రామా రంగంలోకి దిగిన గుంపు మీడియా బండి సంజయ్ కొడుకు బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు నుంచి డైవర్ట్ చేసేందుకు మరో డ్రామా తెర మీదకొచ్చింది. రంగంలోకి గుంపు మీడియా దిగింది. బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు నుంచి డైవర్ట్ చేసేందుకు మరో డ్రామా తెర మీదకు తీసుకొచ్చింది గుంపు మీడియా. బండి భగీరథ రేప్ కేసును వారం రోజులుగా తొక్కిపెడుతున్న గుంపు మీడియా అసలు ఆ వార్తే తెలియనట్టు టీవీ9, ఎన్టీవీ, ఈటీవీ, ఏబిఎన్ ధృతరాష్ట్ర పాత్ర వహిస్తోంది. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నా కనీసం చూపించని గుంపు మీడియా బండి సంజయ్ కొడుకును రక్షించేందుకు రేవంత్ తంటాలు పడుతోంది. పోక్సో కేసు నుంచి డైవర్ట్ చేసేందుకు తెర మీదకి పాచిపోయిన ఫార్ములా ఈ కేసు రేవంత్ లీకులతో గుంపు మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. లీకుల వార్తను తాటికాయంత అక్షరాలతో బ్రేకింగ్ హడావిడి మీద మీడియా అని చెప్పుకుంటూ ఇంత సిగ్గులేనితనమా? ఆడబిడ్డకు అన్యాయం జరిగితే లేవని నోర్లు ఇప్పుడు ఫార్ములా కేసులో ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నట్టు? బండి సంజయ్ కొడుకును పోక్సో కేసు నుంచి డైవర్ట్ చేసేందుకు మరో డ్రామా మొదలైంది. రేవంత్ రెడ్డి ఉప్పందించటమే ఆలస్యం గుంపు మీడియా రంగంలోకి దిగింది. బండి భగీరథ రేప్ కేసును వారం రోజులుగా తొక్కిపెడుతున్న గుంపు మీడియా అసలు ఆ వార్తే తెలియనట్టు టీవీ9, ఎన్టీవీ, ఈటీవీ, ఏబిఎన్ ధృతరాష్ట్ర పాత్ర వహిస్తోంది. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నా కనీసం చూపించని గుంపు మీడియా బండి సంజయ్ కొడుకును రక్షించేందుకు రేవంత్ తంటాలు పడుతోంది. పోక్సో కేసు నుంచి డైవర్ట్ చేసేందుకు తెర మీదకి పాచిపోయిన ఫార్ములా ఈ కేసు రేవంత్ లీకులతో గుంపు మీద అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. లీకుల వార్తను తాటికాయంత అక్షరాలతో బ్రేకింగ్ హడావిడి మీడియా అని చెప్పుకుంటూ ఇంత సిగ్గులేనితనమా? ఆడబిడ్డకు అన్యాయం జరిగితే లేవని నోర్లు ఇప్పుడు ఫార్ములా కేసులో ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నట్టు? జనం అన్నీ గమనిస్తున్నారన్న సిగ్గైనా లేదా?
ఇక బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు నుంచి డైవర్ట్ చేసేందుకైతే మరో డ్రామా మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సింధూర గారు. సార్, అసలు ఈ కేసు ఎటు మలుపు తీసుకుంటుంది? అసలు రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది? ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే అసలు ఏం చేస్తున్నట్లు? ఎంతసేపటికి డైవర్షన్ రాజకీయాలే చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటి? సింధూర గారు, ఇయాలటి తోటి ఇవాళ ఇప్పుడే ఇస్తున్నటువంటి లీకులా నిజమైందో కానీ కేవలం ఎంతసేపు 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనుల ప్రజలతోటి జీవితాలతోటి చెలగాటమాడినాక ప్రజలు ఈ ప్రభుత్వం చేసే దాష్టికాన్ని పసిగట్టిన తర్వాత దాన్ని డైవర్షన్ చేయడం కోసం చిల్లరమల్ల రాజకీయాలు చేయడం తప్ప ఇంకేమీ లేదు. ఏం జరుగుతున్నది? ఒక మైనర్ బాలిక, ఒక ఆడబిడ్డకు సాక్షాత్తు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు మైనర్ బాలిక పట్ల అఘాయిత్యానికి పాల్పడ్డాడని 8వ తారీఖున కేసు నమోదైంది. 8వ తారీఖున కేసు నమోదైతే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. రాష్ట్ర ప్రభుత్వము బండి సంజయ్ని కొడుకుని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప కనీసం సిగ్గు లేకుండా సిగ్గుగా ఒక నిందితుడిని కాపాడుతుంది. ఒక మైనర్ బాలికని పోక్సో చట్టం కింద మైనర్ బాలిక హక్కులను కానీ ఆ కుటుంబాన్ని కానీ కాపాడే ప్రయత్నము వీసమెత్తు ప్రయత్నం చేయకుండా దానికి ఇంకా సరిపోదని చెప్పి ఇవాళ ఇప్పుడే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ ఫార్ములా కేసులో మళ్ళీ కేటీఆర్ గారికి సమన్లు ఇస్తున్నారు అని చెప్పేసి సమన్లు అన్నటువంటిది ఇవాళ డైవర్షన్ కోసం చేసే రాజమైన సిగ్గుమల్ల రాజకీయం, నీతిమాలిన రాజకీయం, దౌర్భాగ్యం. ఇంతకంటే దౌర్భాగ్యం తెలంగాణకు వచ్చిన కర్మ ఇంతకంటే ఇంకేమి లేదు. ఒక బండి సంజయ్ అన్నటువంటి బండి సంజయ్ రేవంత్ రెడ్డి అనేది తోడు దొంగలై వాళ్ళ తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ఏ ఒక్క విషయంలో కూడా తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ తెలంగాణని అసలు ఒక పరిపాలన లేకుండా ఇష్టానుసారంగా ఒక ఎంత భ్రష్టు పట్టించుతో వ్యవస్థను అంత భ్రష్టు పట్టిస్తున్నారు ఇద్దరు తోడు దొంగలు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదు. అరే, ఒక ఆడపిల్ల మైనర్ బాలికను భారత రాజ్యాంగం చేసినటువంటి పోక్సో చట్టము కాపాడటం కోసం రూపొందించినట్టు చట్టాన్ని అమలు చేయకుండా సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక కేంద్ర హోం సహాయ మంత్రి కలిసి ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా చట్టాన్ని అసలు అబాసుపాలు చేయటం అనేది ఇంతకంటే దుర్మార్గం లేదు. దీనికి తగదన్నట్టు దీనికి ఇంకా ఏంటిది? ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ నిస్సిగ్గుగా మీడియా కూడా బాధ్యతారాహిత్యంగా ఏమాత్రం నైతికత లేకుండా ఏమాత్రం కనీసం ఒక పాత్రికేయ విలువలు లేకుండా జర్నలిజం విలువలు లేకుండా వ్యవహరించిన ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక బాలికని కనీసం ఇంత అన్యాయం జరిగితే కూడా ఏమాత్రం మాట్లాడకుండా ప్రస్తావించకుండా చెప్పకపోగా పైగా ఆ బాలిక కుటుంబాన్ని అబాసిపాలు చేసేట్టుగా హాని ట్రాప్ అని ఆ కుటుంబాన్ని మరింత మనోవేదన గురయ్యేటట్టు ఇబ్బంది పెట్టేటటువంటి పని చేస్తున్నారు తప్ప అంతకు మించి ఇంకేం లేదు. అవన్నీ కూడా బయటికి వచ్చిన తర్వాత ఇవాళ ఇంకా చేసేదేమీ లేక పర్వంతమైంది. అటు 2 జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు దేశాన్ని వెళ్తున్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు జాతీయ పార్టీల దొంగతనం, ఈ 2 జాతీయ పార్టీల అక్రమ సంబంధం తెలంగాణ ప్రజలకు అర్థమైంది, గట్టిది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కొత్త డ్రామానే ఇప్పుడు ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గారికి సమన్లు అని చెప్పి సమన్లు ఏదో ఇచ్చినట్టుగా విచారణ ఏదో ఇచ్చినటువంటి ఒక కొత్త డ్రామాకు తెరదిస్తుంది. ఇంతకంటే సిగ్గుమాలిన ఇంతకంటే నీతిమాలినటువంటి పని మరొకటి లేదు. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు, మీ రెస్పాన్స్ ని తెలియజేసినందుకు.